ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 17వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణం నుంచి ఒక 2 విశ్వాస పాఠములను నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొదటి వాక్యం ఆది కాండము 18వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా చదవండి. ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనం. దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను. ఓకే, నేను చేయదలుచుకున్న పని అబ్రహామునకు చెప్పకుండా కప్పిపుచ్చెదనా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. వి ఆల్ నో ద స్టోరీ. అబ్రహాము పోయిన ఆదివారం మనం ధ్యానించినట్లుగా అబ్రహాము తన యొక్క గుడారమున కూర్చుని ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అల్లంత దూరములో ఎవరో 3 బాటసారులు వారి పని మీద వారు వెళ్ళిపోతున్నారు. మండు టెండలో వారిని చూచిన అబ్రహాము పరుగు పరుగున వెళ్ళి వారి ముందు సాష్టాంగపడి వారిని బ్రతిమలాడుతున్నాడు. మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, రండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తాను, సేద తీరండి నా టెంట్లో. అక్కడ వాక్యం ఉంటుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపంట. ఓకే, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు గొప్ప విందును తయారు చేశాడంట. ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? అదొక ఎక్స్ప్రెషన్ అన్నమాట. అందుకే బైబిల్లో ఉన్న ప్రతీది కూడా ఉన్నది ఉన్నట్టు టూకీగా అక్షరాలుగా స్వీకరించకూడదు అంటాం. మరి తల్లి విషయంలో ప్రొటెస్టెంట్ సహోదరులు చేస్తున్న తప్పు పాపం ఇదే. ఆమెకు బిడ్డ పుట్టినంత వరకు ఆయనతో ఎటువంటి శారీరక సంబంధం లేదంటే, అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఉన్నాడు. ఎవడు చెప్పాడు? ఎక్కడ రాయబడి ఉంది? నువ్వు ఇమాజిన్. అదేవిధంగా వారి సహోదరులు, వారి అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, అన్నయ్య మన మధ్య లేరా? ఈయన తొలిచూలు బిడ్డ అయితే అక్క ఎక్కడి నుంచి వస్తుంది? సో ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఇక్కడ వాక్యంలో ఉంటుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అతనట గొప్ప విందును తయారు చేసి వాళ్ళకి పెట్టాడంట. అబ్రహాము ఆ 3కి. వాళ్ళు భుజించారు. తర్వాత అడుగుతున్నారు, నీ భార్య సారా ఎక్కడ? లోపల ఉంది. సరే, నీ భార్య వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా బిడ్డను కంటుంది. ఆవిడ పక్కుమ నవ్వుతుంది. నీ భార్య ఎందుకు నవ్వింది? నవ్వనేలా? దేవునికి అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా అని చెప్పి, వచ్చే సంవత్సరం మళ్ళీ నేను వస్తాను, ఇదే సమయానికి నీ మేను నుండి పుట్టిన బిడ్డ నీ చేతిలో ఉంటాడు చెప్పు. ఆ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇక ఆ భోజనం అయిపోయింది. 3 లేచారు. అబ్రహాము వారు 3ని కూడా సాగనంపుతున్నాడు. వారు ఎంతవరకు వెళ్ళగలరు అంతవరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఈరోజు మనం మొదటి పట్టణంగా ధ్యానిస్తూ ఉన్నాం. అందులో 2 వ్యక్తులు సొదొమ గొమొర్రాకి వెళ్తూ ఉన్నారు. అక్కడ లోతు అనే వారిని రక్షించడానికి, అదేవిధంగా ఆ యొక్క 2 గ్రామాలలో ఉన్న పాపమును బట్టి వాళ్ళని శిక్షించడానికి. వాళ్ళు వెళ్ళిన తర్వాత 3వ వ్యక్తి వాక్యం చెప్తుంది, దేవుడు ఆయనతో ఉండిపోయాను. అంటే వచ్చిన వాళ్ళు ఎవరండి? దేవుడే అతిథుల రూపంలో వచ్చాడు. దేవుడు అంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడంట. ఈనాటి మన మొదటి ధ్యానాంశం. తనలో తాను ఏమని మాట్లాడుకుంటున్నాడండి అంటే, నేను చేయబోతున్న ఈ కార్యక్రమాన్ని, నేను చేయబోతున్న ఈ పనిని అబ్రహాముకు చెప్పాలా వద్దా? అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా? అబ్రహాముకు చెప్పకుండా ఉండగలనా? ఎందుకండి అంటే, అబ్రహాము నా మిత్రుడు లాంటివాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినట్లుగా దేవుడు సైతం అబ్రహామును ప్రేమించాడు. దేవుని యందు ప్రియులారా, దేవుడు అబ్రహామును తన సొంత స్నేహితుడిగా ఆయన స్వీకరించాడు. అబ్రహాం వాజ్ మై ఫ్రెండ్ అంటాడు. అబ్రహాము నా స్నేహితుడు.
ఎందుకు స్నేహం వీళ్ళ మధ్య? ఎలా ఈ స్నేహం సాధ్యం అంటే, అబ్రహాము హీ ఆల్వేస్ కన్వర్స్డ్ విత్ గాడ్, హీ ఆల్వేస్ కమ్యూనికేటెడ్ విత్ గాడ్. దేవునితో ఎల్లప్పుడూ సంబంధం. ఏం సంబంధం? ప్రార్థనా సంబంధం. ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. బై ప్రేయింగ్ వీ కెన్ బికమ్ క్లోజ్ టు గాడ్, బై ప్రేయింగ్ వీ కెన్ బికమ్ ఫ్రెండ్స్ టు గాడ్. దేవునికి సన్నిహితంగా రావాలంటే ప్రార్థన అద్భుతమైన మార్గం. దేవునికి స్నేహితుడుగా మారాలంటే ప్రార్థన అద్భుతమైన సాధనం. దేవుని యందు ప్రియులారా, కనుకనే అతను నా స్నేహితుడు కనుక. స్నేహితుల మధ్య నో సీక్రెట్స్, స్నేహితుల మధ్య షేరింగ్ అండ్ కేరింగ్, స్నేహితుల మధ్య ఆలోచనలు, అభిప్రాయాలు, పథకాలు, ప్రణాళికలు, భవిష్యత్తు ఆచరణ క్రియలు ఇవన్నీ కూడా పంచుకుంటారు కదా. కనుక దేవుడు అంటున్నాడు, నేను చేయబోతున్న పనిని అబ్రహాముతో పంచుకుంటాను. అబ్రహాము, సోదోము గొమొర్రా పాపము నా చెవికి పొక్కింది. పాపము పరలోకానికి ఎక్కి వస్తుంది. ఆ పాపమునకు గాను సరైనటువంటి శిక్షను ఇవ్వడానికి వచ్చాను, శిక్షించడానికి వచ్చాను అంటూ ఆయన చేయబోతున్న, దేవుడు చేయబోతున్న ఆ కార్యక్రమాన్ని అబ్రహాముతో పంచుకుంటున్నాడు. ఎందుకండి అంటే, అబ్రహాము దేవునితో నిరంతరము ప్రార్థన ద్వారా ఐక్యమై ఉన్నాడు. దేవుడు సైతము అబ్రహామును తన స్నేహితునిగా స్వీకరించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా? సరే, ఇందులో ఒక పునీతురాలు గురించి చెప్దాం అనుకుంటున్నాను. సెయింట్ తెరేసా ఆఫ్ అవీలా. అవీలాపురి తెరేసమ్మ అంటారు, వాట్ ఈజ్ ప్రేయర్ అంటే, ప్రేయర్ ఈజ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అని ఆవిడ డెఫినిషన్, నిర్వచనం ఇచ్చేసింది. ప్రార్థన అంటే దేవునితో స్నేహము చేయడము. ఆవిడంటారు, నథింగ్ ఎల్స్ దాన్ బీయింగ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ప్రార్థన అంటే ఏమీ కాదు, ఏమీ లేదు, దేవునితో స్నేహము చేయడమే. ఒకరోజు ఒక వ్యక్తి అంటాడంట, ఆ యొక్క తెరేసమ్మ, పెద్ద తెరేసమ్మ అంటారు, అవీలాపురి తెరేసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రార్థన ఎలా ప్రారంభించాలి నాకు తెలియడం లేదు, ప్రార్థన ఎలా ప్రారంభించాలి? ఆవిడ చెప్పిన సమాధానం, స్టార్ట్ టాకింగ్ టు గాడ్ యాజ్ యూ వుడ్ టాక్ టు యువర్ క్లోజ్ ఫ్రెండ్. నీ యొక్క సన్నిహితుడైన స్నేహితునితో నీవు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడు. నో రూల్స్. స్నేహితుడితో ఎలా మాట్లాడతావో అలా మనసిప్పి మాట్లాడడమే ప్రార్థన. అలా ఆవిడ ప్రార్థించారు కనుక దేవుడు సైతం ఆమెకు ఎన్నో దర్శన భాగ్యాలు ఇచ్చాడు. ఆవిడ ప్రార్థన చేస్తుంటే అలా గాలిలో తేలిపోయేవారంట, ఎక్స్టసీలోకి వెళ్ళిపోయేవారు. ఎక్స్టసీ తన ఆ గాలిలోకి ఎగిరిపోతూ గొప్ప దైవానుభవంలోకి వెళ్ళిపోయేవారు. అందుకే 7 steps టు ప్రేయర్ లైఫ్ అంటూ, ద ఇంటీరియర్ క్యాసల్, ద హృదయములో ఉన్న 7 అంతస్తుల భవనము అంటూ ఆమె గొప్ప పుస్తకాన్ని రాశారు. ద ఇంటీరియర్ క్యాసల్, హృదయములో ఆత్మలో 7 అంతస్తుల భవనం. ఒక్కొక్క అంతస్తును దాటుకుంటూ వెళితే 7వ అంతస్తులో దేవుడు అక్కడ ఉంటాడు అంటూ ఆమె చెప్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆవిడ అలా దేవునితో ఐక్యమై ఉన్నారు కనుక షీ హ్యాడ్ లాట్ ఆఫ్ విజన్స్. రాబోతున్న విషయాలు ఎన్నెన్నో ప్రభు ఆమెకు ముందుగానే చూపించేవారు. ఇలా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో ఐక్యమై జీవిస్తే, దేవునిని ప్రార్థిస్తే, ప్రార్థనలో ఆయనతో సహవాసం చేస్తే మనము దేవునికి అత్యంత సన్నిహితులము కాగలము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాద్రే పియో జీవితంలో ఒక సంఘటన. పాద్రే పియో అనే పునీతుడు ఒకరోజు పాప సంకీర్తనానికి వెళ్ళారట.
పాప సంకీర్తనంలో ఒక లేడీ, ఒక స్త్రీ వచ్చి తన పాపాలు ఒప్పుకుంటా ఉంది, కానీ చెప్పాల్సిన పాపం చెప్పడం లేదు. కనుక ఆయనే చెప్తున్నారు, ఇదిగో పలానా రోజున పలానా ప్రాంతంలో నువ్వేం చేశావు? ఆవిడ తెలిసింది, ఫాదర్ గారండి, నేను అబార్షన్ చేసి ఆ బిడ్డను అక్కడే పడేసి వచ్చేసాను కదా. ఆయన అంటున్నారు, నీవే కనుక ఆ అబార్షన్ చేయించుకోకపోతే, ఆ అబార్షన్ చెయ్యకపోతే ఆ బిడ్డ గొప్ప గురువు అయ్యేవాడు, అంతేకాదు గొప్ప బిషప్ అయి ఉండేవాడు, అంతేకాదు ఆయన పాపుగారిగా సర్వశ్రీ సభకు తండ్రిగా ఉండేవాడు. అంత బంగారు భవిష్యత్తు దేవుడు అతనికి ఉంచగా నీవు అతనిని గర్భంలోనే త్రుంచేసావు తెలుసా అంటూ ఆ భవిష్యత్తు, తప్పిపోయిన భవిష్యత్తు కూడా పాద్రి పియో చెప్పగలిగేవాడంటే దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే ఈ పాద్రి పియో అనే పునీతుడు కావచ్చు, ఈ అవిలపురి తెరేసమ్మ అనే పునీతురాలు కావచ్చు, మనం ఈనాటి మొదటి పడిన అబ్రహాము కావచ్చు, దేవుని యందు ప్రియులారా, వీరందరూ ప్రార్థన అనే సాధనము ద్వారా, ప్రార్థన అనే మార్గము ద్వారా దేవునితో గొప్పదైన సాన్నిహిత్యం, గొప్పదైన స్నేహభావం కలిగి వారు జీవించారు. వెన్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, గాడ్ విల్ రివీల్ ద ఫ్యూచర్. చాలాసార్లు రిట్రీట్స్లో గురువులు ప్రవచనాలు చేస్తుంటారు, మనం ఇదంతా అబద్ధం అని కొట్టిపడేస్తుంటారు. నో, 90% కరెక్ట్. గురువులు ప్రార్థన చేస్తుండగా వాళ్ళకి దర్శన భాగ్యాలు కలుగుతాయి, లేదా వాళ్ళ నోటి ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. ఈ ప్రసంగం కూడా దేవుడు మాట్లాడుతుంటాడు, దేవుడు పలికిస్తుంటాడు. కనుక వారి నోటి ద్వారా రాబోతున్న జీవితం, భవిష్యత్తు కాలాన్ని కూడా తెలియచేస్తూ ఉంటాడు అన్న గొప్ప సత్యం ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకు అర్థమవుతుంది. అబ్రహాముతో దేవుడు తనతో మాట్లాడుకున్నాడు, నేను చేయబో కార్యములను అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా? చెబుతాను. అబ్రహాము, సొదొమ గొమొర్రా వెళ్తున్నాం. అబ్రహాము, సొదొమ గొమొర్రా పాపము నా పైకి పొక్కినది. అబ్రహాము, సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాను. దేవుని యందు ప్రియులారా, మరి నీవు నేను కూడా ఫ్యూచర్ తెలుస్తుందంట, అయితే మనం కూడా ప్రార్థన చేద్దాం అని చేస్తే ఏమీ కనిపించదు అక్కడ. దేవునితో స్నేహం చేయాలని ప్రార్థించాలి, దేవునితో సహవాసం పొందాలని ప్రార్థించాలి, దేవునిని నీ స్నేహితుడిగా స్వీకరిస్తూ ప్రార్థించాలి. వెన్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్, you usually automatically you spend most of your time speaking to him. ఆయనతో మాట్లాడుతూ, ఆయన సన్నిధిలో గడుపుతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఆయన నిజముగా ప్రేమిస్తే 8:30 పూజకి 9 గంటలకు వచ్చే వాళ్ళమైన మనం దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళమా? అమ్మయ్య ఒక అరగంట తప్పింది అనుకునే వాళ్ళమా? ఆలోచించండి. దేవుని మీద మీకు ఎంత ప్రేమ ఉందో, దేవునితో నిజంగా మీరు స్నేహం చేస్తున్నారా? దేవునికి మీరు చేరువవుతున్నారా? దేవుని యందు ప్రియులారా, ఐ డ్రీమ్ ఏ ప్యారిష్, ఒక విచారణ కలగంటున్నాను. ఏ విచారణ అయితే మనందరము కలిసిగట్టుగా ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతామో అటువంటి విచారణ సంఘ సభ్యులమై మనం జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ఒక 5 నిమిషాలు నేను మాట్లాడకుండా, వాళ్ళు పాటలు పాడకుండా ఉంటే నీకేం చేయాలో తెలియట్లేదు. ఒక 10 నిమిషాలు దివ్య సప్తాహం తీసిన తర్వాత మౌనం పాటిద్దామా అంటే దిక్కులు చూడడం మొదలు పెడతా ఉంటాం. దివ్య సప్తాహం తీసి వచ్చి మోకరించి ఒక 2 క్షణాలు కూడా ప్రార్థన చేయకుండా వీఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్. దో జీసస్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ రైట్ దేర్, హౌ డిస్టర్బ్డ్ ఆర్ వి? ఎంతగా మన హృదయాలు అతలాకుతలం అయిపోతున్నాయి అని చెప్పగలం. దేవుని యందు ప్రియులారా, కనుక స్పెండ్ టైం. ఎప్పుడైనా మనకి వీలైతే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటే, ప్రతి శుక్రవారం ఉంటుంది కదా, ఒక శుక్రవారం
కంప్లీట్ సైలెన్స్ అడరేషన్ మనం చేయగలగాలి. కంప్లీట్ సైలెన్స్, నోబడీ టాక్స్ ఎనీథింగ్. నీవు నీ ప్రభునితో మాట్లాడేవాళ్ళే. అది ఒక ప్రత్యేకమైన అడరేషన్ టైం అవసరం లేదు. నీ 24 గంటల్లో ఒకరోజు ఖాళీ ఉంటే, ఒకరోజు డ్యూటీ సెలవైతే, ఒకరోజు స్కూల్ కాలేజ్ సెలవైతే, యూ కెన్ కమ్, సెట్ ఏ టైమ్, 1 hour అట్లీస్ట్, జస్ట్ సిట్, కూర్చో, పడుకో, బైబిల్ చదువు, కలలుగను, కానీ గుడిలో దేవుని సన్నిధిలో మౌనముగా, ఒంటరిగా, ఏకాంతముగా ప్రభునితో అలా చేయగలిగితే నెమ్మదిగా అలవాటు అవుతుంది. దేవుని యందు ప్రియులారా, అలా మనము ప్రభుని సన్నిధిలో సమయమును వెచ్చించగలం. అలా దేవునితో సహవాసం చేస్తే, దేవునితో స్నేహము చేస్తే భవిష్యత్తు కార్యాలను సైతం ప్రభు నీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న గొప్ప విశ్వాస రహస్యం ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆర్ యు రెడీ? ఆర్ వి రెడీ? ఇక రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 18వ అధ్యాయం 23-24 వచనాలు. 23వ వచనం చదవండి అమ్మా ఎవరన్నా. అతడు దేవునిని సమీపించి, ఓ ప్రభు, దుర్జనులతో పాటు నీతిమంతులను సైతము నాశనము చేయదువా. తర్వాత వచ్చిన ఆ పట్టణములో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినను ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము ప్రార్థన ఎవరి కొరకు? ఎవరి కొరకు? సొదొమ గొమొర్రా వాసుల కొరకు. ఈ సొదొమ గొమొర్రా వాసులు ఎటువంటి వారు? ఎవరు? పుణ్యాత్ములా, పవిత్రులా, నీతిమంతులా? ఘోరాతి ఘోరమైన పాపాత్ములు. దేవుని యందు ప్రియులారా, ఎంత ఘోర పాపాత్ములంటే వాళ్ళకి వాయు వరుసలు కూడా ఉండవు, ఆడామగాన తారతమ్యములు కూడా ఉండవు. అటువంటి ఘోరమైనటువంటి పాపపు జీవితమును వారు జీవిస్తుండగా ప్రభు వారిని సైతం దీవించాలని, రక్షించాలని, ఉపేక్షించాలని, కాపాడాలని, శిక్షించకూడదని అబ్రహాము ప్రార్థన మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే వర్స్ 27వ వచనంలో, అయ్యా, ఫస్ట్ 24వ వచనంలో 50 మంది ఉంటేనో, తర్వాత డౌట్ వచ్చింది 50 మంది ఉంటారో ఉండరో కనుక 27వ వచనంలో 5 తక్కువైతే 45 మంది ఉంటేనో, 29వ వచనంలో 40 మంది ఉంటేనో, 30వ వచనంలో 30 మంది ఉంటేనో, 31వ వచనంలో 20 మంది, 32వ వచనంలో కనీసం 10 మంది ఉంటేనో. అంటే ప్రభు అన్నారు, సరే నీ కొరకు 50, 45, 40, 30, 20, 10 మంది నీతిమంతులు ఆ పట్టణములో ఉన్నా వారిని బట్టి మిగిలిన వారందరూ నేను క్షమిస్తాను, వారందరిని శిక్షించను, వారిని రక్షిస్తాను, వారిని విడిచిపెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఎంత లోతుగా, ఎంత దీక్షతో, ఎంత ప్రగాఢమైన ప్రేమతో అబ్రహాము పాపాత్ముల కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సో వెన్ వి ప్రే, we need to pray, we must pray for sinners. పాపాత్ముల కొరకు ప్రార్థించాలి అన్న సత్యాన్ని ప్రభు ఈనాడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. పాపాత్ముల కొరకు ప్రార్థించాలి. మనం ఏమనుకుంటాం? పాపాత్ముడు శిక్షింపబడాలి, దుర్మార్గుడు శిక్షింపబడాలి. దేవుడా ఎప్పుడు వీడిని శిక్షిస్తావు? మళ్ళీ ఇలా మనం అడుగుతాం కదా, దేవుడా ఎప్పుడు, ఇంకా ఎన్ని రోజులు వీడిని భరించాలి?
దేవా ఎప్పుడు వీరిని శిక్షిస్తావు అని నువ్వు శిక్షిస్తే ఈ కళ్ళతో చూడాలని ఉంది అని మనము ఆశపడుతుంటే, ఈ రోజున ప్రభు నీకు నాకు మనందరికీ తెలియచేస్తున్నాడు, పాపాత్ములను రక్షించమని, ఉపేక్షించమని, శిక్షించవద్దని, కాపాడమని అబ్రహాము ప్రార్థించినట్లుగా సహోదరుడా సహోదరి, నీవు నేను పాపాత్ముల కొరకు ప్రార్థించడం మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అని ప్రభు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. హలో, ఉన్నారా? వింటున్నారా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నా కోసం, నా కుటుంబం, మా అమ్మ, మా నాన్న. ఇదే ఏడుపు, రోజంతా ఇదే ఏడుపు, వారాల తరబడి ఇదే ఏడుపు, సంవత్సరాల తరబడి ఇదే ఏడుపు. దేవుని యందు ప్రియులారా, వి ప్రే ఫర్ ద సిన్నర్స్. ఈ గొప్ప సత్యం మనకు ఎక్కడ విదితమవుతుందంటే 1917లో మరియ తల్లి ఫాతిమా నగరములో దర్శనమిచ్చినప్పుడు, ఫాతిమా నగరములో దర్శనములో మరియ తల్లి చెబుతున్న మొట్టమొదటి మాట, పాపాత్ముల కొరకు ప్రార్థించండి. ఆ ముగ్గురు బిడ్డలకు మరియ తల్లి చెప్తున్న మాట, పాపాత్ముల కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు. ఎందుకని మరియ తల్లి సైతం ఈ గొప్ప సందేశాన్ని ఈ ఫాతిమా దర్శనంలో చెప్తున్నారంటే, బికాస్ ఆవిడే ఆ యేసయ్య హృదయానికి దగ్గరగా ఉన్నారు. దేవుని హృదయం ఎరిగిన తల్లి, దేవుని హృదయం ఎరిగిన తల్లి చెప్తుంది, దేవుని హృదయంలో ఏముందో. దేవుని హృదయంలో ఏముందంటే, పాపాత్ములు నశించిపోతుండగా ఆయన హృదయం ద్రవించిపోతుంది. సారీ టు కోట్ అగైన్ ద చోజన్ వెబ్ సిరీస్లో ఉన్న యేసు ప్రభుది ఎక్కడో యూట్యూబ్లో చిన్న షార్ట్ చూశాను. యోధా ఇస్కారియోతు యేసు ప్రభుని రాజును చేయాలి. యోధా ఇస్కారియోతుతో ప్రభు మాట్లాడుతుంటారు. యోధా ఇస్కరియోతు అంటాడు, నేను నా జీవితం అంతా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, నాకు తెలుసు ఒక డీలింగ్ ఎప్పుడు రైజ్ అవుతుందో ఎప్పుడు క్లోజ్ అవుతుందో. వ్యాపారం వాడు కొనేవాడు కాదా, హై మూమెంట్ ఎప్పుడు, ఏదో ఉంటారు కదా దాని ఏదో అంటారులాగా గీతలు ఉంటాయి. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు పైకి వెళ్తుంది, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఇప్పుడు బాగా తెలుసు వాడికి. అంటాడు, నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒక ఈ సిచ్యువేషన్లో హై పాయింట్ ఏంటి, లో పాయింట్ ఏంటి నేను గుర్తించగలను. ఈ రోజున ప్రజలందరూ హోసానా గీతాలు పాడారు, దావీదు కుమార హోసానా అని పిలిచారు. అంటే హై పాయింట్లో ఉంది. ఇప్పుడు మనం సేల్ చేయాలి. ఓకే, అంటే ఈ యొక్క ప్రజల యొక్క ఉద్వేగాలు, ఇమోషన్స్ ఉపయోగించుకొని నువ్వు రాజు అయిపో అంటారు. యేసు ప్రభు యోధా ఇస్కరియోతు చెయ్యి తీసుకొని, నేను అలా చెయ్యలేను, నాతో ఉంటావా? ఉంటాను అన్నాడే కానీ నా మాట నువ్వు వింటం లేదు కదా అని చెప్పి చెయ్యి విదిలించుకొని బయటికి వెళ్ళిపోయి అక్కడ శత్రువులతో ఆయన కలుస్తున్నాడు. యేసు ప్రభుని అమ్మడానికి సిద్ధపడుతున్నాడు. యేసు ప్రభు అక్కడ ఏడుస్తాడు. యేసు ప్రభు అక్కడ ఏడుస్తూ ఉంటాడు దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే అతన్ని చంపేస్తారని కాదు, తన మిత్రుడు, తన శిష్యుడు నరకానికి వెళ్ళిపోతున్నాడని దేవుని యందు ప్రియులారా దేవుడు ఏడుస్తున్నాడు. అక్షరాల దేవుడు కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నాడు. పాపాత్ములమై మనుషులం మనం పాపాత్మమైపోయి మనము నరకానికి పోతుంటే ప్రభు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు. ఆయన హృదయం ద్రవించిపోతుంది. సహోదరుడా సహోదరి, కనుక మరియ తల్లి సైతం వచ్చి అంటున్నారు ఫాతిమా దర్శనంలో, పాపాత్ముల మారు మనసు కొరకు ప్రార్థించండి. అబ్రహాము పాపాత్ములు, నికృష్టులు, దుర్మార్గులు అయిన సొదొమ గొమొర్రా వాసుల కొరకు ప్రార్థించినట్లుగా మనందరము పాపాత్ముల కొరకు ప్రార్థించాలి. అందుకే జపమాల చెప్పేటప్పుడు దేవుని యందు ప్రియులారా, కుటుంబమంతా కలిసి కుటుంబ జపమాల జపించండి. కుటుంబ జపమాలలో ముఖ్యంగా ఉండవలసిన 5 ఉద్దేశాలు: ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాలి,
పాపాత్ముల మారు మనస్సు కొరకు ప్రార్థన చేయాలి. ఉత్తరించు ఆత్మల విడుదల కొరకు ప్రార్థించాలి. సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరుట కొరకు ప్రార్థించాలి. జపమాల చెప్పేటప్పుడు 5 గుర్తులు చెప్తే ఈ 5 గుర్తుల్లో ఉండవలసిన తలంపులు, వీటితో పాటు నీ యొక్క పర్సనల్ ఫ్యామిలీ ఇంటెన్షన్స్ యూ కెన్ యాడ్ ఆన్. కానీ ముఖ్యంగా మనం ప్రార్థించాల్సింది పాపాత్ముల మారు మనస్సు కొరకు. నీవే ఆ పాపాత్ముడు అని ఎంచి నీ రక్షణ కొరకు ప్రార్థించు. ద సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమా అని కొడితే, ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా అని కొడితే ఫస్ట్ ఏంటి తెలుసా? విజన్ ఆఫ్ హెల్ అని ఉంటుంది. నరకము ఎంత భయంకరంగా ఉంటుందో ఆ యొక్క బిడ్డలకు ఫాతిమా మాత చూపించారంట. నరకము ఎంత భయంకరంగా ఉంటుందో, నరకము చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సోదము గొమొర్రా పాపాత్ముడు నువ్వే అని గుర్తించి నీ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీవు అబ్రహాము అనుకుని నీ యొక్క భర్త, నీ భార్య, నీ బిడ్డల రక్షణ కొరకు, మారు మనస్సు కొరకు ప్రార్థించు. నీ తోటి వారు పాపాత్ములు సర్వ లోకములో మనం చూస్తుండగా వారందరి కొరకు ప్రార్థించు. దేవుని యందు ప్రియులారా, పాపాత్ముల మారు మనస్సు కొరకు ప్రార్థించడం. ఈనాటి మొదటి పట్టణంలో 2 అంశాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముతో నేను చేయబోతున్న కార్యం చెప్పకుండా ఉంటాను, చెబుతాను. ఎందుకంటే అబ్రహామును స్నేహితుడిగా స్వీకరించాడు కనుక. ఇందువల్ల ద సీక్రెట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన ద్వారా మనము దేవునికి స్నేహితులం కాగలం. నెంబర్ 2, ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇదిగో ప్రార్థన ద్వారా, ప్రార్థన చేస్తున్నప్పుడు పాపాత్ముల మారు మనస్సు కొరకు ప్రార్థించండి. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, మొదటి పట్టణం ధ్యానించిన తర్వాత మనం సువిశేష పట్టణానికి వెళ్దాం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం. లూకా శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియగానే ఆ శిష్యులు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు అంట, దేవుని యందు ప్రియులారా, తరచుగా శిష్యులతో ఉంటూ ఉంటూ టక్కన మాయమైపోయేవారంట. శిష్యులందరూ యేసుప్రభు వేడని వెతుకుతూ ఉండారు. వెతుకుతూ ఉంటే ఆయన ఎక్కడో మూలకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. అండ్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ వెరీ ఆఫెన్. తరచుగా ఇది జరుగుతూ ఉండేది. తరచుగా యేసు ప్రభు ప్రార్థనలో గడపడం శిష్యులు చూస్తూ ఉండేవారు. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి అక్కడ ఆగుదాం. యేసు ప్రభు ప్రార్థనలో గడపడం శిష్యులు చూచారు. చెప్పనందరూ. యేసు ప్రభు ప్రార్థనలో గడపడం శిష్యులు చూచారు. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయడం, శిష్యులు చూడడం, దీనిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ చెప్తుంది, వీఆర్ ఆల్ హ్యూమన్ మ్యాగ్నెట్స్ అంటారు. మనందరం అంట మనుష్య రూపంలో ఉన్న అయస్కాంతాలం. మనుష్య రూపంలో ఉన్న అయస్కాంతాలం. మనం చూచేది అబ్జర్వ్ చేసుకుంటుంటాం, మనం వింటున్నది అబ్జర్వ్ చేసుకుంటుంటాం. మంచిది కాదులే, మంచిది చేసుకోం దురదృష్టవశాత్తు. మనం చూచేది, మనం వింటున్నది, మనం మాట్లాడేది, మన చుట్టూ ఉన్నది నిరంతరం కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటుంటాం. టెక్నికల్ వర్డ్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎమ్యులేషన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ఎమ్యులేషన్. ఎమ్యులేషన్ అంటే పక్కవాడిని చూచి వాడి వలె మారడం. ఇమిటేషన్. ఎమ్యులేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ కైండ్ ఆఫ్ ఇమిటేషన్. పిల్లలు తల్లిదండ్రుల వలె జీవించాలి అనుకుంటారు.
పిల్లలు తల్లిదండ్రులను పోలి జీవించాలి అనుకుంటారు. మనం చూడండి, చిన్నప్పుడు పిల్లల ఆట తీరులు చూస్తే కొంతమంది పిల్లలు ఓకే వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వచ్చి బండి అక్కడ పెట్టి బహుశా లాక్ ఓపెన్ చేయలేదు అనుకుందాం, లాక్ ఓపెన్ చేయకుండా వెళ్ళాడు. ఈ స్టాండ్ వేసిన బండి మీద చిన్న పిల్లలు ఎక్కి కూర్చుంటారు. స్టాండ్ వేసిన బండి మీద కూర్చొని వాడు ప్రపంచంలో వాడు ఉంటాడు, ఉజ్జు 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 ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటాడు అన్నమాట. ఏంటి దీని అర్థం? ఇతను ఎన్నోసార్లు తన తండ్రి బండి మీద వెళ్ళడం చూశాడు, ఎన్నోసార్లు తన తండ్రి బండిని లెఫ్ట్ తిప్పడం రైట్కి తిప్పడం చూశాడు. ఓకే, ఆ వస్తున్న సౌండ్ను కూడా విన్నాడు. విన్నటువంటి సౌండ్, తిప్పినటువంటి మూమెంట్స్, ఇవన్నీ కూడా అతను ఎమ్యులేషన్, అబ్జార్వింగ్, అనుకరించుట, తను అనుకరిస్తున్నాడు అన్నమాట. తండ్రి ఏం చేశాడో అది. మన ఆడపిల్లలు ఆటలు చూసారు ఎప్పుడన్నా? ఈ మధ్యన చూడట్లేదు, ఇంతకుముందు ఉండేవి ఇవన్నీ కూడా ఈ టీవీలకి వెళ్ళిపోయి అందరు కూడా. ఏం చేస్తారంటే చిన్న చిన్న తెప్పాలలు, ఓకే, ఇంతెంత తెప్పాలి, ఇంతెంత స్టవ్, ఇంతెంత, ఓకే, కిచెన్ టాయ్స్. వాళ్ళు నలుగురు కూర్చొని, ఒకడేమో తల్లి అమ్మ, ఇదిగో ఇది పప్పట, ఇది అన్నం, ఇది చిక్కును, నువ్వు తిను అంటారు. అంటే ఏంటి? తన తల్లి నిరంతరం కూడా ఇంటిలో వడ్డించడం చూస్తూ ఉన్నారు, వడ్డించడం చూస్తూ ఉంది కనుక దట్ షీ ఎమ్యులేటెడ్, అది ఆ ప్రాసెస్ని ఆవిడ స్వీకరిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉండగా శిష్యులు చూచారు. నౌ దే వాంట్ టు ఇమిటేట్ జీసస్. ప్రభువా, మీలాగా మేము కూడా ప్రార్థించాలనుకుంటున్నాం, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. ఇక్కడ జీసస్కి 100 మార్క్స్. ఎందుకంటే అతను మంచి ఆదర్శం ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. He was successful in setting a good example to his disciples. సక్సెస్ అయ్యాడు. దేవుని యందు ప్రియులారా, ఓ తల్లి, ఓ తండ్రి, ఎటువంటి ఆదర్శమును నీవు నీ బిడ్డలకు ఇస్తున్నావు? ఓ తల్లి, ఓ తండ్రి, నిన్ను చూచి నీ పిల్లలు టీవీ సినిమాలకు బానిసలు అవ్వడం లేదా? ఇంట్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా అంటుంటారు, అవ్వలో తాతలు, మేము ముస్లింలం అయిపోయాం, ఇంకా మాకు బోరు కొడుతుంది, తర్వాత కనుక మేము టీవీ వేసుకొని సినిమా చూస్తాం. మరి పిల్లల చదువులో పోయే నాకేటి అన్నటువంటి తాతలు అవ్వలు లేరా? ఈ మాటలు చెప్పడం వల్ల మీరేదో మారిపోతారంత సీన్ లేదు, మీరు మారరు, ఎందుకంటే మీరు ఫిక్స్ అయిపోయారు. పిల్లల చదువులు పాడైపోతున్నా, పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతున్నా, పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం అని తెలుస్తున్నా ఇప్పుడే ఇక్కడే నువ్వు మాత్రం టీవీ వదలను, సినిమా వదలను, సీరియల్ వదలను అంటుకుంటున్నావు, పట్టుబట్టి కూర్చుంటున్నావు. మనము మన పిల్లలకు చెడు మార్గాన్ని ఇస్తున్నాం. ఓ తల్లి, ఓ తండ్రి, నిన్ను చూస్తూ నీ పిల్లలు సీరియళ్లకు బానిసలు అవడం లేదా? సీరియళ్లకు నీకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుస్తున్నాయి. సీరియళ్లకు బానిసలు అవడం లేదా? ఓ తల్లి, ఓ తండ్రి, నిన్ను చూస్తూ నీ మాటలు వింటూ చెడ్డ మాటలు, బూతి మాటలు పిల్లలు నేర్చుకోవడం లేదా? బైబిల్ వాక్యాలు కష్టపడి కంఠస్థం పెడితే వాడికి రావట్లేదు, బూతి మాటలు మాత్రం సునాయాసంగా వచ్చేస్తున్నాయి. ఎలా? దే ఆర్ లిసనింగ్, వారు వింటున్నారు. నువ్వు మాట్లాడమో, నువ్వు ఇంట్లో మాట్లాడమో, నువ్వు ఫోన్లో మాట్లాడమో, నువ్వు ఎవరితో మాట్లాడమో వారు వింటున్నారు. దే ఆర్ అబ్జర్వింగ్ దట్. ఓ తల్లి, ఓ తండ్రి, నిన్ను చూస్తూ నీ మాటలు వింటూ అబద్ధాలు ఆడడం నీ పిల్లలు నేర్చుకోవడం లేదా? అబద్ధాలు ఇంట్లో ఉంటూ ఇంట్లో లేనని చెప్తుంటావు, ఇంట్లోనే ఉంటూ ఇంట్లో లేనని చెప్తుంటావు. పిల్లలు చూస్తున్నారు, పిల్లలు వింటున్నారు, పిల్లలు నేర్చుకుంటున్నారు. నీ అబద్ధాలు, నీ మోసాలు,
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మధ్యన ఎవరో నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. ఎవరికో అప్పు ఇచ్చారంట, అప్పు తీర్చడం లేదంట. కనుక వాళ్ళ మంచి కోరి నేను సహాయం చేస్తే వాళ్ళు నా చెడు కోరి నాకు అన్యాయం చేస్తున్నారు అని ఏడుస్తున్నాడు అన్నమాట. అతను బిజినెస్ మ్యాన్, వేరే బిజినెస్ మ్యాన్. దేవుని యందు ప్రియులారా, కొన్నిసార్లు అప్పు తీసుకొని నీ మంచి కోరి నీ మేలు కోరి సహాయం చేసిన వాడికి మోసం చేయడం నువ్వు చేస్తుండగా నీ బిడ్డలు చూస్తున్నారు, వారు నేర్చుకోవడం లేదా? లేదంటే నీ పిల్లలు ఎప్పుడైనా అమ్మా నాన్న మీ వలే నేను ప్రార్థిస్తాను అని అన్నారా? మీ వలే నేను గుడికి వస్తాను అని అన్నారా? మీ వలే నేను కుటుంబ ప్రార్థనలో పాలు పంచుకుంటాను అని పలికారా? మీ వలే నేను కూడా దాన ధర్మాలు చేస్తాను అని చెప్పగలిగారా? మీ వలే మీకున్న ఎక్స్ట్రా బట్టలు మీరు ఇచ్చేసినట్లుగా నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా బట్టలు నేను ఎవరికైనా ఇస్తాను అని అనగలిగారా? యేసు ప్రభు వీఆర్ నాట్ అన్ని ఈ రోజున లూకా శుభవార్త 1వ అధ్యాయం నుంచి ఎన్ని వచనాలు చదివాం? 13 వచనాలు చదివాం. నేను 13 వచనాలు నేను వివరించడం లేదు, ఒకే ఒక్క వచనం. యేసు ప్రార్థన చేయుచుండెను, శిష్యులు అది చూచారు. తల్లిదండ్రులారా, మీరు ప్రార్థించడం మీ బిడ్డలు చూచారా? ఎప్పుడో చెప్పినట్లు గుర్తు మళ్ళీ చెప్తాను, ఇంపార్టెంట్ కనుక. సెయింట్ తెరేసా ఆఫ్ చైల్డ్, చిన్న తెరేసమ్మ ఒక రోజున స్కూల్ నుంచి వస్తుంది. తన స్నేహితురాలు అడుగుతుంది తన ఫ్రెండ్ని, ఏమనంటే నీవు ఎప్పుడైనా పునీతుని చూసావా అంటుంది. ఆ అమ్మాయి అంటుంది, నేను ఎప్పుడూ చూడలేదే. అయితే మా ఇంటికి రా, మా ఇంటికి వెళ్ళగానే మా కళ్ళకు కనిపిస్తుంది ఏదో తెలుసా? మా నాన్నగారు మోకాళ్ళు వేసి దేవుని దగ్గర కన్నీరు మున్నీరై గంటల తరబడి ప్రార్థించడం మేము చూస్తున్నాం. మా కళ్ళ ముందు కనిపించే అసలు సిసలైన పునీతుడు, లివింగ్ సెయింట్ పునీతుని మేము రోజు చూస్తాం. పునీతుడిని మేము రోజు చూస్తాం. మా నాన్నగారే మా పునీతుడు. మీ పిల్లలు నీలో పునీతుని చూస్తున్నారా, రాక్షసుని చూస్తున్నారా? మీ పిల్లలు మీలో పునీతురాలైన తల్లిని చూస్తున్నారా, గయ్యాలి గంపను చూస్తున్నారా? భయంకరమైన పదజాలాలతో భర్తను హింసించడం మీ పిల్లలు చూస్తున్నారా? భయంకరమైన పదజాలం చుట్టాల మీద విరుచుకుపడడం మీ పిల్లలు చూస్తున్నారా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాట్ వాజ్ ద రిజల్ట్? ఆ తండ్రి అలా మోకరించి ప్రార్థించడం వలన కలిగిన లాభం ఏమిటో తెలుసా? ఆ ఇంటిలో పునీతులట. ఒకే ఇంటిలో సెయింట్ తెరేసా ఆఫ్ చైల్డ్ జీసస్ గొప్ప పునీతురాలు, సెయింట్ లూయిస్ ద మార్టిన్ వాళ్ళ నాన్నగారు పునీతుడయ్యాడు. సెయింట్ జీలీ మార్టిన్ వాళ్ళ అమ్మగారు పునీతురాలయ్యారు. సిస్టర్ లియోనీ మార్టిన్ వెనరబుల్ సిస్టర్ అయ్యారు. సిస్టర్ పాలిన్ మదర్ ఆగ్నెస్ పవిత్ర జీవితం జీవించారు, ప్రాసెస్ ఆఫ్ పునీత పట్టంలో ఉన్నారు. సిస్టర్ మరియా ఆఫ్ సేక్రెడ్ హార్ట్ పునీత పట్టం ప్రాసెస్లో ఉన్నారంట. ఒకే ఇంటిలో పునీతులు ఎందువలన? ఎలా? తండ్రి ప్రార్థనాపరుడు కనుక. కనుక పేరెంట్స్ రిమెంబర్ దిస్. మీ బిడ్డలకు యేసు ప్రభు తన బిడ్డలకు తన శిష్యులకు ఇచ్చిన ఆదర్శవంతమైన జీవితం మీరు మీ బిడ్డలకు ఇవ్వాలి. ఒక డాడీ, ఒక నాన్నగారు ఏదో మీటింగ్లో గురువులందరూ మాట్లాడుకుంటుంటే ఒక డిస్కషన్, ఒక నాన్నగారు ఒక తండ్రి రోజు త్రాగుతాడట, తాగకుండా పడుకునేది లేదంటే. తర్వాత ఏమైంది? మరి తాగడానికి మందు తేవాలి, ఎవడు తెస్తాడు? పిల్లలు తేవాలి. కొడుకులు, వయసుకు వచ్చిన కొడుకులు 20 వాళ్ళు దాటాయి, వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళే పోతున్నారు. పోసేవాడు ఉట్టినే పోతాడా? దారా నువ్వు కూర్చో, ఏం కాదులే అన్నాడు ఒకరోజు సరదాగా. ఇద్దరు కూర్చోడం మొదలుపెట్టారు. ఒకరితో ప్రారంభమైంది, ముగ్గురుగా, నలుగురు అనుకుంటాను, 4, 5
మరి దేవుని యందు ప్రియుల ఇలా నౌ చిల్డ్రన్ ఆర్ మోర్ అడిక్టెడ్ టు దోస్ ఆల్కహాల్స్ దాన్ ద ఫాదర్. పిల్లలు మరింత బానిసలైపోయారంట. దేవుని యందు ప్రియులారా, ఒక తండ్రి చూపిన మార్గదర్శకత్వం ఇదా చూడండి. ఇలా తల్లిదండ్రులారా బిడ్డలకు మంచి మార్గాన్ని, మంచి ఆదర్శాన్ని ఇవ్వమని యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినట్లుగా ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. 3వ జీవిత పాఠం సువిశేష పట్టణం నుంచి మొట్టమొదటిది. ఇక చివరిగా మరొక్క జీవిత పాఠాలు నేర్చుకుంటూ ముగించుకుందాం. దేవుని యందు ప్రియ లూకా శుభవార్త 11వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. లూకా శుభవార్త 11వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. 5వ వచనం, యేసు ఇంకనో వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను అనుకున్నాడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, నా దగ్గర ఏమీ లేదయ్యా. దేవుని యందు ప్రియ, ఫ్రెండ్ ఎట్ మిడ్ నైట్ ఫర్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. చూసారా, ఏ ఫ్రెండ్ ఎట్ మిడ్ నైట్ ఫర్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్న ఒక స్నేహితుని కొరకు మరొక స్నేహితుడు అర్ధరాత్రి వేళ తలుపు తడుతున్నాడు, అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, అంటే ప్రార్థించడం అంటే తన కొరకు ప్రార్థించడం ఈరోజు ఎక్కడ చూడలే. అబ్రహాము తన కొరకు ప్రార్థించలేదు, పాపాత్ముల కొరకు ప్రార్థించాడు. ఈ స్నేహితుడు తన కొరకు ప్రార్థించడం లేదు, ఆకలితో ఉన్న మరొక స్నేహితుడి కొరకు ప్రార్థిస్తున్నాడు. దీనిని బట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రార్థన ప్రైమర్లీ ఫర్ అదర్స్. ప్రార్థన పరుల కొరకు చేసేది. పరులను దేవునికి అర్పించడమే ప్రార్థన. దేవునితో సహవాసం చేయడం ప్రార్థన. పాపాత్ముల కొరకు ప్రార్థించడం ప్రార్థన. మంచి ఆదర్శాన్ని ఇవ్వడం ప్రార్థన. అవసరంలో ఉన్న వారిని దేవునికి అర్పించడము ప్రార్థన. దేవుని యందు ప్రియులారా, మన విచారంలో అనేక కార్యక్రమాలతో పాటు ఒక కార్యక్రమం 1 సంవత్సరం క్రితం ప్రారంభించాం. ఏంటది? ప్రాజెక్ట్ ప్రేయర్ వారియర్స్. ఓకే, మొన్న ఒకప్పుడు పెట్టాను, ప్రాజెక్ట్ ప్రేయర్ వారియర్స్. ఓకే, ఇప్పటికి 139 ప్రార్థన విన్నపాలు మనం చేసాం. ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రేయర్ వారియర్స్ ఏంటంటే, సింపుల్గా హెడ్డింగ్ పెడతాను, నెంబర్ ఇస్తాను, ఎన్నో ప్రార్థన విన్నపమో నెంబర్ ఇస్తాను. నెంబర్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను, సబ్జెక్ట్ ఎవరి కోసం ప్రార్థిస్తున్నాం అని ముఖ్యమైన సబ్జెక్ట్ పెడతాను. వాళ్ళ గురించి 4 మాటలు చెప్పి వీళ్ళ గురించి మనందరం కలిసి ఒక 3 మంగళవార జపాలు జపించండి, ఒక్క పరలోక జపం జపించండి అని క్రిందన ఒక దేవుని వాగ్దానం పెడతాను. దేవుని యందు ప్రియులారా, దీని అర్థం ఏమిటంటే, పారిష్ ప్రీస్ట్ ఇస్ ద లింక్. నేను ఒక లింక్. మీరందరూ రోజులో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలాగ ఉన్నా, ఏ సిచ్యువేషన్, ఏ సందర్భంలో మీరున్నా, మీరు ఉన్న స్థలంలోనే ఒక 10 సెకండ్స్, ఒక 20 సెకండ్స్, లెస్ దాన్ 1 మినిట్ స్పెండ్ చేసి ఆ ఉద్దేశం కొరకు మనస్సులను, ప్రేయర్ ఈస్ నథింగ్ బట్ లిఫ్టింగ్ అప్ ఆఫ్ అవర్ హార్ట్స్ టు హెవెన్. ప్రార్థన అంటే మన హృదయాలను దేవుని వైపు మరలించడమే ప్రార్థన. కనుక ఒక రోజులో మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎలాగున్నా సరే ఆ ఒక్క నిమిషం మనందరం కలిసి ప్రార్థిస్తే, నా అనుభవం గడిచిన 139 ప్రార్థనల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా 90% అన్నీ నెరవేరాయి. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, నేను ఇక్కడి నుంచి ప్రార్థించగా నా నుంచి ఒక జ్యోతి పరలోకానికి వెళ్తుందట. ప్రార్థనా జ్యోతి, ఓ చిన్న ల్యాంప్, చిన్న వెలుగు, నీ నుంచి ఒక వెలుగు, నీ నుంచి ఒక వెలుగు, ఒక 300 మంది ఒకేసారి ప్రార్థిస్తే అది మహాజ్యోతిగా దేవుని సన్నిధిలో మారుతుంది. దేవుడు తప్పకుండా ఆ మహాజ్యోతిని బట్టి అవసరంలో, కష్టంలో ఉన్నవాడు ఎవడైనా వాడిని ప్రభు దీవిస్తున్నాడు. ఈరోజు నీవు నేను కలిసి పరుల కోసం ప్రార్థన చేశాం. రేపటి రోజున వారందరూ కలిసి నీ కోసం ప్రార్థిస్తారు, నా కోసం ప్రార్థిస్తారు. ప్రార్థన అంటే పరుల కొరకు,
పరుల అవసరాల కొరకు, పరుల కష్టాల కొరకు ప్రార్థించడం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ చిన్న ప్రార్థనతో పాటు నీ సొంత మాటలు, దేవా ఆ వ్యక్తికి బాగలేదంట, దయ చూపండి దేవా, ఆ వ్యక్తికి బాగలేదు, స్వస్థపరచండి దేవా, ప్రభువా ఇదిగో ఆ స్త్రీ క్యాన్సర్తో బాధపడుతున్నారు, స్వస్థపరచండి దేవా, ఆ వ్యక్తి ఆపరేషన్కి వెళ్తున్నారు, స్వస్థపరచండి దేవా. ఏ సింపుల్ ప్రేయర్, నాట్ ఎ బిగ్ ప్రేయర్, సింపుల్ ప్రేయర్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇలా మనం ప్రార్థించగలిగితే దేవుని యందు ప్రియులారా, ఈనాటి వాక్యం మన జీవితంలో సార్థకతను పొందుకుంటుంది. 4 అంశాలు ధ్యానం చేశాం. మొదటి పట్టణం నుంచి 2 అంశాలు, సువిశేష పట్టణం నుంచి 2 అంశాలు. మొదటి పట్టణం నేర్పిస్తుంది దేవునితో సహవాసం చేస్తే భవిష్యత్తు ప్రణాళికలు దేవుడే నీకు తెలియచేస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ ధ్యానాంశం పాపాత్ముల కొరకు అబ్రహాము ప్రార్థించినట్లుగా మనము సైతం పాపాత్ముల కొరకు ప్రార్థించాలి. సువిశేషపట్నం నేర్పిస్తుంది యేసు ప్రభు మంచి ఆదర్శాన్ని ఇచ్చినట్లుగా తల్లిదండ్రులు బిడ్డలకు మంచి మార్గాన్ని, ఆదర్శాన్ని చూపించండి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో. 2వదిగా ఒక స్నేహితుడు మరొక స్నేహితుని దగ్గరికి అర్ధరాత్రి వేళ మరొక స్నేహితుడు కొరకు వెళ్ళినట్లుగా నీవు నేను దేవుడైన స్నేహితుడి దగ్గరికి మన తోటి వారైన కష్టాలు ఉన్న స్నేహితుల కొరకు ప్రార్థించాలి. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున 4 వ్యక్తులు ఒక పక్షవాత రోగిని పెంకులు తీసి దించుతున్నారంట. ఆ 4 మనం కావాలి. ప్రార్థన అంటే అదే. ఒక పక్షవాత రోగిని ఆ 4 యేసయ్య ముందు పెట్టినట్లుగా మనందరం కలిసి క్యాన్సర్ రోగులను, అవసరంలో ఉన్నవారిని, కష్టాలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రభుని ముందు పెడదాం, ప్రభుని ముందు సమర్పించుదాం. ఆ 4 మనం అవుదాం. పరిశుద్ధులైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున.